తొందరగా పదండమ్మా. రావుకాలం వచ్చేలోపే మా అక్కని అత్తారింట్లో దింపేసి ఈసారి ఇవ్వాలి. రండి రండి. ఏంటి నవ్వుకుంటున్నావు? ఏం లేదులే. ఏం లేకుండా ఎందుకు నవ్వుతున్నావు చెప్పు. వద్దు, నేను చెప్పను. నువ్వు మళ్ళీ నన్ను కొడతావు. సరే చెప్పకు. నీలో నువ్వే పిచ్చోళ్ళ నవ్వుకుంటూ ఉండు. పదండి పదండి. తాళం వేసింది. సత్య, అత్తయ్య గారిలో తాళం వేసి ఉండడం ఏంటి? మనం వస్తున్నామని తెలుసు కదా, తెలిసి కూడా తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, సారెట్టుకొచ్చారా? అశోక్ వాళ్ళ మెకానిక్ షాపు తగలడిపోయిందంట. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అయ్యో, పదండి పదండి, అందరూ పదండి. ఏమండి, ఏం జరిగిందండి? గ్యారేజ్ తగులుపడిపోవడం ఏంటండి? ఏమోనందని నాకేం అర్థం కావట్లేదు. ఏరా, నీ గ్యారేజ్ తగలబడిపోవడానికి కారణం ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఇదిగో ఈ మహాతల్లే. నా కోడలిగా నా ఇంట్లో కాలు పెట్టబోతున్నావు. నా గ్యారేజ్ మొత్తం కాలు బూడిదైపోయింది. ఈ నష్టం అంతా నీ వల్ల జరిగింది. అత్తయ్య, బావగారి గ్యారేజ్ కాలిపోవడానికి మా అక్కకి సంబంధం ఏంటి? సంబంధమా? చాలా సంబంధం ఉందమ్మా. తమరక్కగారిది గొప్ప జాతకం కదా. అలాంటి నష్ట జాతకురాలు నా ఇంటికొస్తుంటే ఇలాంటి వినాశనాలే జరుగుతాయంట. అప్పటికి ఈ వెధవకి చెప్పాను, వద్దురా, మనకి ఈ సంబంధం వద్దురా అని చెప్తుంటే వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అగ్ని ప్రమాదాలు ఏవి జాతకాల వల్ల జరగవు. ఏ షార్ట్ సర్క్యూటో ఏదో అయ్యి ఉంటుంది. ఆ ప్రమాదానికి మా నందినికి ఎలాంటి సంబంధం లేదు. చూడు బాబు, నీకు జ్ఞానమే కాదు, లోక జ్ఞానం కూడా లేదు. నీకు ఇవన్నీ అర్థం కావులే. అత్తయ్య, మీరు మా అక్కని అలా అనడం మాకు నచ్చట్లేదు. నాకు కూడా మీ అక్కని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. చివరికి చేశానా లేదా? ఆ ప్రభావమే ఇలా కొట్టింది. సర్లే కామాక్షి, అయ్యిందేదో అయిపోయింది. ఇంటికొస్తే మీ కోడలు తీసుకొచ్చిన సారి తీసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళండి. ఆ దురదృష్టాన్ని నా ఇంట్లోకి రానివ్వను. అమ్మా, ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? మీ అదృష్టరత్నం నా ఇంట్లో కాలు పెట్టకముందే ఎంత జరిగిందంటే, రేపు కాలు పెట్టాక ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏంటో. అమ్మా, ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలీదు. నువ్వు నన్ను నేను అనవసరంగా అనకమ్మా. వెర్రి బాగులోడా, పెళ్ళయిందని పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? హరవకుండా కామ్గా ఉండు. చూడు సత్య, మీ యొక్క నష్టజాతకం వల్ల నా కొడుక్కి 10 లక్షలు పోసి పెట్టించిన గ్యారేజ్ అగ్ని ప్రమాదం జరిగి కాలి బూడిదైపోయింది. మీ అక్కని నేను ఇంట్లోకి రానివ్వాలంటే ఆ 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇస్తే మళ్ళీ నా కొడుక్కి గ్యారేజ్ పెట్టిస్తాను. ఆ క్షణమే మీ అక్కని నా ఇంట్లోకి రానిస్తాను.
ఏడవకక్క. ఇది చాలా అన్యాయం అండి. ఒక నష్ట జాతకురాల్ని కట్టబెట్టినందుకు ఇదే న్యాయం. అత్తయ్య, మా అక్కని పదే పదే మీరు నష్టజాతకురాలు అనొద్దు. ఉన్న మాట అంటే ఉలికెక్కువలే అమ్మా. ఏమంటావు ఇంకా? సరే, మీరు ఏమన్నా చేయండి. 10 లక్షలు నాకు తెచ్చిస్తేనే మీ అక్క నా గడపలో అడుగు పెట్టి లోపలికి వస్తుంది. లేకపోతే మీతో పాటే మీ ఇంట్లో పెట్టుకోండి. అమ్మా, ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎలా అమ్మా? అవునత్తయ్య, పెళ్లికి 10 లక్షలు విలువైన నగలు కావాలని చెప్పారు. చాలా కష్టపడి నగలు అప్పచెప్పి పెళ్లి చేశాం. ఇప్పుడు మళ్ళీ 10 లక్షలంటే ఎలా తీసుకురాగలం? ఎలాగైనా తీసుకురా. ఆ 10 లక్షలు తీసుకొస్తేనే మీ అక్క నా కోడలని చెప్పుకుంటాను. లేకపోతే మీ ఇంట్లోనే పెట్టుకోండి. మా నందిని చాలా మంచిది. మీరు కావాలని అలా అంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నిర్ణయం మీ ఇష్టం. రారా వెరిబాగులోడా. అమ్మా, నందిని. ఏమండి? నీ కాపురం చెడగొట్టాలనేనే నీ భర్త గ్యారేజ్ నేనే దగ్గరుండి తగలబెట్టాను. ఈ చిచ్చు నందిని కాపురాన్ని తగలబెట్టేస్తుంది. అక్క, ప్లీజ్ అక్క, బాధపడకక్క. నా పెళ్ళి ఎంతో కష్టపడి చేసావు.